హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా నవంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ నవంబర్ 2024. సౌదీ అరేబియాలోని ఓయాసిస్ దగ్గర సుమారు 4,000 ఏండ్ల ఓ పురాతన పట్టణాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ ఓయాసిస్ ఏది? ఆ పట్టణాన్ని ఏ పేరుతో పిలుస్తున్నారు? ఆన్సర్ కేబర్ ఓయాసిస్, ఆల్ నతాహ్ పట్టణం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బ్రిటిష్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ గ్రూప్ వ్యవస్థాపకుడు ఇటీవల కన్నుమూశారు. ఆయన ఎవరు? ఆన్సర్ తడతిల్ ఫరంబిల్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండోనేషియాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. ఈ ఘటనలో కొంతమంది మరణించారు. దాదాపు 2 కిలోమీటర్ల ఎత్తు మేరకు మందపాటి బూడిదను వెదజల్లుతున్న ఆ అగ్నిపర్వతం ఏది? ఆన్సర్ మౌంట్ లెవోటోబి లకీ. ఇటీవల భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పదవీ కాలాన్ని ఎప్పటి వరకు పొడిగించారు? ఆన్సర్ 2026 జూలై 14 వరకు. నెక్స్ట్ క్వశ్చన్. థాయిలాండ్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా భారతీయ నటుడు నియమితులయ్యారు. ఆయన ఎవరు? థాయిలాండ్ పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్గా చూడండి, ఆన్సర్ ఒకసారి చూస్తే సోనా సూద్ను నియమించారు భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో అత్యంత ఎత్తులో పారా స్పోర్ట్స్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? 2028లో అమెరికాలోని లాస్ ఏంజల్స్లో నిర్వహించిన పారా అథ్లెట్లకి ఇక్కడ శిక్షణ ఇవ్వన్నారు. ఆన్సర్ లడఖ్లోని లేహ్లో ఏర్పాటు చేశారు. బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు లేకుండా చేసేందుకు అసోంలోని గోల్పరా జిల్లా ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. అదేంటి? ఆన్సర్ కామిక్ కమాండోస్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓ భారీ గుమ్మడికాయను పడవలా చేసుకొని 26 గంటల్లో 73.50 కిలోమీటర్లు ప్రయాణించి ఓ అమెరికన్ గిన్నిస్ రికార్డు సాధించారు. ఆయన ఎవరు? ఆయన ఏ నదిలో ప్రయాణం చేశారు? ఆన్సర్ గారీ క్రిస్టెవెన్సన్ కొలంబియా నదిలో ప్రయాణం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఓ ఐరోపా ఖండ దేశంలో కుంభవృష్టి కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దాదాపు 200 మంది మరణానికి కారణమైన ఈ వరదలు ఏ దేశంలో సంభవించాయి? ఆన్సర్ స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ఉర్దూ అకాడమీ ఇచ్చే జీవనకాల సాఫల్య పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు? ఆన్సర్ ప్రముఖ పాత్రికేయుడు అహ్మద్ అలీ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. సోయాబీన్ సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే తెలంగాణ నుంచి ఎంత సేకరించారు? ఆన్సర్ 24,252 టన్నులు. నెక్స్ట్ క్వశ్చన్. అంతర్జాతీయ సైన్స్ అండ్ పీస్ వీక్ ప్రతి సంవత్సరం నవంబర్ 9 నుంచి 15 వరకు నిర్వహిస్తారు. అయితే అంతర్జాతీయ సైన్స్ మరియు పీస్ వీక్ మొదటగా ఎప్పుడు నిర్వహించారు? ఆన్సర్ 1986లో. నెక్స్ట్ క్వశ్చన్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ యొక్క COP29 సదస్సు నవంబర్ 11 నుండి 22 తేదీల్లో ఎక్కడ జరిగింది? ఆన్సర్ బాక్, అజర్బైజాన్. నెక్స్ట్ క్వశ్చన్. స్పీకింగ్ విత్ నేచర్ ద ఒరిజిన్స్ ఆఫ్ ఇండియన్ ఎన్విరాన్మెంటలిజం పుస్తక రచయిత ఎవరు? స్పీకింగ్ విత్ నేచర్ ద ఒరిజిన్స్ ఆఫ్ అన్ ఇండియన్ ఎన్విరాన్మెంటలిజం పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ రామచంద్ర గుహ. రచయిత, చరిత్రకారుడు, పర్యావరణవేత్త. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తర కొరియా దేశం ఇటీవల ఘన ఇంధనంతో ప్రయాణించి సుదూర లక్ష్యాలను ఛేదించే ఓ ఖండాంతర క్షిపణిని పరీక్షించింది. ఆ క్షిపణి పేరేంటి? ఆన్సర్ హవాసాంగ్ 19.
నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రయోగించిన మినెట్ మ్యాన్ త్రీ హైపర్సోనిక్ న్యూక్లియర్ క్షిపణి ఏ దేశానికి చెందింది? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ ప్రాంతాల్లో 5G నెట్వర్క్ సేవలు అందించేందుకు ఏ సంస్థలు మిల్లీమీటర్ వేవ్ ట్రాన్స్సీవర్ ఫర్ 5G రూరల్ కనెక్టివిటీని అభివృద్ధి చేయనున్నాయి? ఆన్సర్ సి డాట్ మరియు ఐఐటి రూర్కీ. నెక్స్ట్ క్వశ్చన్, ఓ బాలీవుడ్ చిత్రం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ దేశాల్లో 197 థియేటర్లలో విడుదలైంది. ఈ దేశాల్లో అత్యధిక థియేటర్లలో ప్రదర్శనకు నోచుకున్న హిందీ సినిమాగా రికార్డు సాధించింది అది ఏది? ఆన్సర్ అజయ్ దేవగన్ నటించిన సింగం ఆగైన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహార పంటల ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా నవోధాన్ పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇండికేటర్స్ రిపోర్ట్ 2024 ప్రకారం 2023లో పేటెంట్లు, డిజైన్లు మరియు ట్రేడ్ మార్కుల ఫైలింగ్లతో ప్రపంచంలో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆన్సర్ 6th ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికవుతారనే విషయంలో థాయిలాండ్కు చెందిన ఓ బుజ్జి హిప్పోఫుటామస్ జోస్యం చెప్తూ వార్తల్లో నిలిచింది. దాని పేరేంటి? ఆన్సర్ మూడెంగ్. నెక్స్ట్ క్వశ్చన్, మానసిక ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడానికి చేసిన కృషికి గాను మహాత్మా గాంధీ లీడర్షిప్ అవార్డుని ఎవరికి ఇచ్చారు? ఆన్సర్ దారాసింగ్ ఖురానా నటుడు. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం భవిష్యత్తులో చంద్రుని మీదకి భారతీయుడిని పంపించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గ్రహాంతర వాతావరణంలో మనిషి బతకడానికి తగిన ఏర్పాట్లతో ఓ ప్రయోగశాలను ఇస్రో ఇటీవల అనలాగ్ స్పేస్ మిషన్ పేరుతో ప్రారంభించింది. అది ఇక్కడ? ఆన్సర్ లడఖ్లోని లేహ్ దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్, సైనిక కార్యకలాపాలతో అంతరిక్ష సామర్థ్యాన్ని ఏకీకృతం చేయడం కోసం డిఫెన్స్ స్పేస్ ఏజెన్సీ తన మొదటి టేబుల్ టాప్ ఎక్సర్సైజర్ అంతరిక్ష అభ్యాస్ 2024ను నవంబర్ 11 నుండి 13 వరకు 2024 నవంబర్ 11 నుండి 13 వరకు ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, రణబీర్ కపూర్, అభిషేక్ బచ్చన్ తదితర హాలీవుడ్ నటులు సిండీ క్రాఫోర్డ్, పమేలా అండర్సన్ లాంటి హాలీవుడ్ నటులకు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేసిన వ్యక్తి నవంబర్ 1, 2024 మరణించారు. ఆయన ఎవరు? ఆన్సర్ రోహిత్ బాల్. ఇవి ఫ్రెండ్స్ నవంబర్ నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరికొన్ని కరెంట్ అఫైర్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా పరిచయం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్.